ఇప్పుడు ఇది నిజముగా ఉన్నదున్నట్టుగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు కావాలంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. హ్మ్. ఏ సమాజంలోనైనా అనేక అంచెలంచెలుగా, అనేక తరగతులుగా, హెచ్చుతగ్గులతో ఉన్న సమాజం ఉన్నప్పుడు హ్మ్. మార్పు రావాలనే కోరిక టాప్ పొజిషన్‌లో ఉన్నోళ్లకు కలగదు. హ్మ్. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి గౌరవాన్ని, హ్మ్. ఐశ్వర్యాన్ని, సంపదలను, హ్మ్. ఉన్నత జీవన ప్రమాణాలు, హై లివింగ్ స్టాండర్డ్స్‌ని హ్మ్. అనుభవిస్తున్నవాడు మారాలని ఎందుకు కోరుకుంటాడు? హ్మ్. కోరుకోడు. హి ఈస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ అండ్ హిస్ ప్లేస్ అండ్ పొజిషన్. హ్మ్. కనుక మారాలని వాడు కోరుకోడు. మార్పు రావాలనే కోరిక అతి తీవ్రంగా ఎవరిలో ఉంటుందంటే అట్టడుగు స్థాయిలో, హ్మ్. అట్టడుగు స్థానంలో అత్యధికంగా అణిచివేయబడి క్రష్ అయిపోతున్న వాళ్ళలోనే పుడుతుంది. హ్మ్. ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు దళితులు, హ్మ్. తర్వాత ఎస్టీలు, బీసీలు కూడా కొంతవరకు అణిచివేతకు గురవుతున్నారు. హ్మ్. మరి బీసీలైనా కొంతవరకు పర్వాలేదు. కానీ ఎస్సీలు అయితే అసలు మనుషుల కిందనే లెక్క కాదు మన హ్మ్. దేశంలో. హ్మ్. అసలు లేదుగా. చాతుర్వర్ణ సమాజం ఉన్నది. ఐదో సమాజం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలాగొచ్చిందో మాకు తెలియదు. అసలు వాళ్ళు మనుషులే గారు. హ్మ్. వాళ్ళు ఒంటి నిండా బట్టలేసుకోవద్దు. వాళ్ళ స్త్రీలు రవిక కూడా జాకెట్ ధరించొద్దు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు చేశారు. హ్మ్. అంటే మనుషులు కాదు, అడవిలో జంతువులు బట్టలేసుకుంటాయా? మీకెందుకురా? మీరు వాటితో సమానమే కదా అన్నంత నీచపరిచి, మరి నిర్లక్ష్యపరిచి అవమానించారు హ్మ్. దళిత సమాజాన్ని. 75 ఏళ్ళు ఇప్పుడు రాజ్యాంగం అమల్లో ఉందంటున్నాము. సార్. 75 ఏళ్ల మన భారత రాజ్యాంగం యొక్క పరిపాలన లేక దాని యొక్క ఏమంటారు, అమలు చేసే పరిపాలన యంత్రాంగం పనిచేస్తున్న తరువాత కూడా ఇప్పటికి కూడా బావికి నీళ్ళకు వచ్చాడని చెప్పేసి ఒకరిని చంపారు. సరదాగా గుర్రం ఎక్కి తిరిగాడని ఒకరిని చంపారు. హ్మ్. కులాంతర వివాహాలు చేసుకున్నారు అని చెప్పేసి హ్మ్. మరి కన్న కూతుళ్ళను, అల్లుళ్ళని తండ్రులు చంపుతున్నారు. హ్మ్. ఇంత మనువాదము, మత కుల వివక్ష సార్. ఇంత దారుణంగా ఇప్పుడు 75 ఏళ్ల రాజ్యాంగ ఆహ్, ఆహ్, అమలు జరిగిన తర్వాతనే ఇప్పుడు ఇంత వివక్ష ఉన్నది. సార్. కాబట్టి ఇప్పటికీ ఎస్టీలకు, ఎస్సీలకు వాళ్ళకు ఒక మనుషులు అనే విలువ ఈ దేశంలో లేదు. హ్మ్. కాబట్టి కొంచెం చీము నెత్తురు ఉన్నోళ్ళమే మేము కూడా. మేము మనుషులమే. మాకు ఆత్మాభిమానం ఉన్నది. మేమేమి ఒక వస్తువులము, ఫర్నిచరు, లేకపోతే అడవిలో చెట్ల లాంటి భావోద్రేకాలు లేనటువంటి వాళ్ళం కాదు మేము. హ్మ్. మాకు చీము నెత్తురుంది, మాకు కూడా రోషం ఉంది అని ఈ దళిత సోదరులందరూ ఒకటి కావాలి. ఒక హ్మ్. ఓటు బ్యాంకు కావాలి, తప్పదు. మాల సోదరులు, మాదిగ సోదరులు ఒకరినొకరు కించపరుచుకోవడానికి కానీ, దూరం చేసుకోవడానికి కానీ, ద్వేషించుకోవడానికి కానీ న్యాయమైన కారణం లేదు, శాస్త్రీయ కారణం లేదు. హ్మ్. సామాజికంగా శాస్త్రీయ కారణము వాళ్ళు కలిసిపోవటానికి ఉన్నది కానీ హ్మ్. ఒకళ్ళనొకళ్ళు ఆఫ్టర్ ఆల్ నువ్వు మాలను మండాలి అంటానికి, ఆఫ్టర్ ఆల్ నువ్వు మాదిగోడు అని మాల సోదరులు అంటానికి కానీ న్యాయమైన కారణం ఏమీ లేదు. ఎవరు ఆఫ్టర్ ఆల్ అని? వీళ్ళిద్దరూ కూడా ఉత్తములే. వీళ్ళను ఆఫ్టర్ ఆల్ అనే అబద్ధాన్ని మిగతా భారత సమాజం సృష్టించింది. హ్మ్. మీరిద్దరు ఆఫ్టర్ ఆల్ అని మిగతా సమాజం అన్నది కానీ వీళ్ళెందుకు ఆఫ్టర్ ఆల్ అవుతారు? హ్మ్. మరి ఆఫ్టర్ ఆల్ అన్న వాళ్ళ లోపల నుంచే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ లాంటి మహోన్నత వ్యక్తి వచ్చాడు. అవును. కనుక మాకు అన్యాయం జరిగింది, హ్మ్. మాకు ద్రోహం జరిగింది, మాకు అవమానం జరిగిందని దళితులందరి గుండెలు భగ్గున మండాలి. అప్పుడు మార్పును కోరుకుంటారు. వీళ్ళు కలిసి ఓటు బ్యాంక్ అవుతారు. హ్మ్.
దేశంలో 132 ఓట్లు ఒకటే ఓటు బ్యాంక్ అయినప్పుడు ఇంకా వేరే వీళ్ళు ఎవరు ఇంకా కాషాయ జెండా మోయొద్దు, ఇంకే పార్టీ జెండా మోయొద్దు. వీళ్ళ జెండా వీళ్ళకు ఉండాలి. ఉమ్, అప్పుడు మార్పు ప్రారంభం తప్పకుండా అవుతుంది. మార్పు ఎట్లా ప్రారంభం అవుతుందంటే, అతి ఉన్నత స్థాయి నుంచి ప్రారంభం ఎప్పటికీ మార్పు ప్రారంభం కాదు. వాళ్ళు కోరుకోరు అసలు. ఉమ్, ఈ సమాజం బాగోలేదు మారాలని బ్రాహ్మడు ఎందుకు కోరుకుంటాడు? క్షత్రియుడు ఎందుకు కోరుకుంటాడు? వైశ్యుడు ఎందుకు కోరుకుంటాడు? ఉమ్, కోరుకోరు. శూద్రుల్లో కూడా ఉన్నత స్థాయికి చెందినటువంటి ఒక కమ్మ వర్గము, కాపు వర్గము, రెడ్డి వర్గం ఎందుకు కోరుకుంటారు? ఉమ్, వాళ్ళు ఒక హై స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది కొనసాగని అనుకుంటారు. ఉమ్, అవమానించబడ్డ వాడికి రోషం రాకపోతే పైన ఉన్నవాడు ఎందుకు కోరుకుంటాడు? ఉమ్, వేల సంవత్సరాలుగా గాయపరచబడుచున్న దళిత సమాజం ఏకము కావాలి. త్వరలోనే మేము మరి దళిత సమాజ సమైక్యత మహా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మొదలుపెట్టబోతున్నాం. ఉమ్, ప్రారంభం హైదరాబాదులోనే సార్. సీరియస్గా ప్లాన్ చేస్తున్నాం. మరి దైవం అనుకూలిస్తే, పరిస్థితులన్నీ మరి సహకరిస్తే మార్చి నెలలో ఈ కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నాం. ఉమ్, మరి అవకాశం ఉంటే పెద్దలందరూ సహకరిస్తే కాన్షీరామ్ గారి జన్మదినం మార్చిలో వస్తుంది. కాబట్టి ఇంక అంతకంటే మనకు ఆదర్శవంతమైన వ్యక్తి ఎవరు ఇప్పటి తరంలో? ఉమ్, మనం చూసినటువంటి మహానుభావుల్లో మరి ఆయనే. కాబట్టి కాన్షీరామ్ గారు మా నాయకుడు, అందరికీ నాయకుడు. ఆయన ఒక బీఎస్పీకే నాయకుడు కాదు, ఉమ్, దేశంలో బహుజనులందరినీ ఏకం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. కాబట్టి వారి జన్మదినం రోజు వీలైతే సార్. దళిత సమాజ సమైక్యత మహాసభ పెట్టాలని ఆలోచించాము. దీనికి కుల నిర్మూలన సంఘం వారు, మామా మూవ్మెంట్ వారు అందరినీ కూడా పిలుస్తున్నాం. ఉమ్, అందరూ కలవాలి. నాకు కిరీటం పెట్టమని నేను అడగలేదు. ఉమ్, నాకు కిరీటం పెట్టమని కాదు, దళిత సోదరులందరూ మీరు పార్లమెంట్ నింపేసేయండి అంతే. ఉమ్, ఉమ్, దళితుల్లో మళ్ళీ మనువాదాన్ని నమ్మేవాళ్ళు కాదు, ఉమ్, అసలు సిసలైన అంబేద్కరిస్టులు అయినటువంటి దళిత సోదరులు 500 మంది పార్లమెంట్లో నిండిపోవాలి ఉమ్, వీళ్ళ సొంత జెండా మీద. ఉమ్, ఉమ్, అప్పుడు ఈ భారత సమాజం మార్పు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే. దళితులు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలని తృణీకరించారు, ఉమ్, ఎస్టీలను తృణీకరించారు. ఎందుకంటే అలాగా అవమానించబడడంలో ఉండే బాధ, గాయం ఏంటో వాళ్ళకు తెలుసు వేల సంవత్సరాలుగా. ఉమ్, కనుక కలుపుకుంటారు. ఉమ్, వీళ్ళిద్దరు ఒకటైనప్పుడు ఆ సమైక్య దళిత సమాజం బీసీలను ప్రేమిస్తుంది, ఎస్టీలను ప్రేమిస్తుంది. దేశంలో 160 ఓట్లు వీళ్ళవే. సార్. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలైనవి కదా, సార్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 60% ఓట్లు మాత్రమే పోలైనవి. ఉమ్, అందులో 45 నుండి 50%, 60లో అందరూ దళిత ఓటర్సే. ఉమ్, కనుక వీళ్ళందరూ ఒకటే తమ సొంత జెండా మీద ఉమ్, ఆ, పార్లమెంట్లో ప్రవేశించాలి. అప్పుడు తప్పక రాజ్యాంగం అమలు చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ఓకే.